హలో అండి అందరికీ. మేమైతే మా సొంత ఊరికెళ్ళి 2 సంవత్సరాలు అయిందని కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాక ఇంక ఊరికైతే వెళ్ళిపోయామండి. ఊరి దగ్గర లగేజ్ అంతా పెట్టి మేమైతే మా ఇంటి దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికైతే వెళ్ళామండి. దీని పేరు వచ్చి మాలకొండ అంటారండి. మాలకొండ అంటారు, మాలాద్రికొండ అంటారు. ఈ గుడి అయితే శనివారం ఒక్కరోజే ఓపెన్ ఉంటుందండి. ఇంకా మిగతా రోజుల్లో మొత్తం తీయరు. మేమైతే శుక్రవారం నైట్కే వచ్చేసి కింద ఉన్నామండి. కింద అయితే మనకు రూమ్ ఉంటుంది, రూమ్ రెంట్కి ఇస్తారు. కింద భజన చేస్తారండి. భజనలో కూర్చోవచ్చు, పాటలు పాడతారు. ఈ భజనలు అయితే ఆరోగ్యం బాగలేని వాళ్ళే కూర్చుంటారండి. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఇట్లా ఏమన్నా ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగలేని వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి వారం వారం వచ్చి తిరుగుతూ ఉంటారండి. మేమైతే కింద కనిపించే దగ్గర నుంచి వచ్చామండి. నేను కూడా కొద్దిసేపు భజనలో కూర్చొని ఇంకా వచ్చి పనుకున్నానండి. పనుకున్నాక మబ్బులో 4 గంటలకు లేచి తడిబట్టల మీద మెట్టు పూజ చేసుకుంటూ వచ్చానండి. మా పెద్దమ్మ అయితే మొక్కుందంట మెట్టు పూజ చేస్తానని. వీడియో తీద్దామంటే మా పిల్లలు తిట్టినారండి. సలిబుట్టి సస్తంటే ఇప్పుడు నీకు వీడియో కావాలని ఫోన్లో అయితే తీసేసుకొని నాకు ఇవ్వలేదండి. అందుకే నేను కింద ఏమి వీడియో తీయలేదు. మెట్టు పూజ అంటే ఏం లేదండి, పసుపు పూసి బొట్లు పెట్టుకుంటారట. మేము కింద స్టార్టింగ్ నుంచి పై వరకు వచ్చామండి. పైన అంటే లచ్చంపేట అని ఉంటుంది, అక్కడ వరకు మేము పెట్టుకుని వచ్చాము. ఇప్పుడు మనం ఉండి ఫోటో వీడియో తీస్తుంది అక్కడేనండి. ఇది లచ్చంపేట అంటారు. కింద నుంచి కనిపిస్తుంది చూడండి మొత్తం కొండ. ఇప్పుడు కిందికి వెళ్ళాలి మనం. ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి. మనకైతే కింద నుంచి పైకి రాగానే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ పైకి రావాలి. ఇది లచ్చంపేట అంటారండి. ఇక్కడ అమ్మవారు ఉంటారు. చిన్న సందు ఉంటుందండి, ఆ సందులో నుంచే రావాలి పైకి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే కింద నుంచి వీడియో తీసుకుంటూ వస్తానండి. ఇక్కడ అయిపోయినాక మేము మళ్ళీ దత్తాత్రేయ గుడికి వెళ్ళామండి. ఆ ఊరి పేరు వచ్చి మొగిలిచర్ల.